ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఇక్కడ ఈ చిన్ని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు క్షేమమును కలుగజేసేదను అని చెప్పి మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే ప్రభా, మీరు మాత్రమే మాకు క్షేమాన్ని కలుగజేస్తారా? ఈ లోకంలో ఉండే వ్యక్తులు కలుగు చేయలేరా? వాళ్ళు చేయలేరా? వీళ్ళు చేయలేరా? అంటే మనుషులు మనకు క్షేమాన్ని కలుగజేస్తారంటే ఎలా కలుగజేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ కాలంలో చూసుకుంటే ఎవరైనా సరే మన కీడు చేసే స్థితే ఉంది, కానీ మనకు క్షేమాన్ని కలిగించే స్థితి లేదు, మనకు రక్షణ ఇచ్చే స్థితి లేదు. ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుంటే ఎవరిని నమ్మడానికి లేదు. అలా మారిపోయారు మనుషులందరూ కూడా. అలా పరిస్థితులు కూడా అలా మారిపోయింది, కాలం అలా మారిపోయింది. కాబట్టి అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ ప్రతి పరిస్థితిలో కూడా మనుషులను నమ్మేదానికంటే యేసయ్యను నమ్మేదే బెస్ట్, రాజులను నమ్మేదానికంటే యేసయ్యను నమ్మేదే బెస్ట్. ఎందుకు అంటే వీళ్ళందరూ మనుషులే, వాళ్ళు నీకు సహాయం చేయరు. వాళ్ళు నమ్ముకున్నావంటే ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనుషులు నీకు క్షేమం కలుగజేస్తారంటే ఖచ్చితంగా కలుగజేయరు, నీకు కీడే కలుగజేస్తారు. మనుషుల వల్ల నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది డెఫినెట్లీ. కాబట్టి మనుషుల్ని కాదు, ఈ లోకాన్ని కాదు, దేన్ని నువ్వు ఆధారం చేసుకోకూడదు. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవునిపైన ఆనుకోవాలి. యేసయ్యపైన నువ్వు ఆనుకుంటే ఆయన నీకు ఖచ్చితంగా క్షేమాన్ని కలుగజేస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉండొచ్చు, నీకు నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, నీ పరిస్థితులు బాగాలేవేమో, ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీకు సమాధానాన్ని కలిగిస్తాడు. ఆయనే సమాధానకర్త. కాబట్టి ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ప్రతి పరిస్థితి నుంచి కూడా నీకు విడుదలిస్తాడు, నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా నీకు క్షేమాన్ని ఇవ్వగలడు. ఆయన తప్ప నీకు క్షేమాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు ఈ భూమి మీద ఎవరు లేరు, ఉండరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనుషుల్ని కాదు, రాజుల్ని కాదు, ఈ లోకాన్ని కాదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకోండి, ఆయన మీద అనుకోండి, అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.